గోధుమ పిండితో ఈ విధంగా బాదుషా చేయండి. జ్యూసీగా, గుల్లగా, పర్ఫెక్ట్గా వస్తుంది. మైదా పిండి బాదుషా కంటే బాగుంటాయి. ఫస్ట్ టైం చేసినా పర్ఫెక్ట్గా కుదురుతాయి. మరి ఇది ఎలా చేసుకోవాలో చూద్దాం. దీనికోసం 1 కప్పు గోధుమ పిండి తీసుకోండి. 1/2 టేబుల్ స్పూన్ బేకింగ్ పౌడర్, చిటికెడంత ఉప్పు, 2 టీ స్పూన్ల నెయ్యి కానీ, బటర్ కానీ, ఆయిల్ కానీ ఏది ఇష్టమైతే అది వేసుకొని కలుపుకోండి. ఇప్పుడు కొద్దిగా వాటర్ వేసుకొని పిండిని వేళ్ళతోనే కలుపుకోండి. అప్పుడే గుల్లగా వస్తాయి. చపాతీ పిండిలా కలుపుకొని 15 నిమిషాలు రెస్ట్ ఇవ్వండి. ఇప్పుడు 1 కప్పు చక్కెర, 1 కప్పు వాటర్ వేసుకొని కరిగిన తర్వాత 1/2 టీ స్పూన్ యాలకుల పొడి వేసుకొని జిగురు పాకం వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కకు పెట్టుకోండి. ఇప్పుడు కొద్దిగా పిండిని తీసుకొని ఈ విధంగా రౌండ్ బాల్ లాగా చేసుకొని బాదుషా లాగా చేసుకొని పక్కకు పెట్టుకోండి. ఇప్పుడు డీప్ ఫ్రై సరిపడా ఆయిల్ పెట్టుకొని ఆయిల్ ఈ విధంగా గోరువెచ్చగా ఉన్నప్పుడు ఆయిల్లోకి సరిపడిన బాదుషాలు వేసుకొని వాటంతట అవే పైకి వచ్చిన తర్వాత అటు ఇటు తిప్పుకుంటూ ఎర్రగా ఫ్రై చేసుకోండి. ఇప్పుడు ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత షుగర్ సిరప్లోకి వేసుకొని అరగంట సేపు నాననిస్తే బాదుషా రెడీ.